Hello all, welcome to Financial YouTube ఛానల్. సో ఇవాళ 1 minute టైం ఫ్రేమ్లో నేను చేసిన ట్రేడ్ అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ అలాగే నేను చేయని ట్రేడ్స్ అంటే టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ది ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎక్కడ ఎలా ఉంటాయి, ఎలా ట్రేడ్ చేయాలి మన మార్కెట్లోనే చూద్దాము. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్ 1 minute టైం ఫ్రేమ్. ఇవాళ ఏమైందంటే ఫస్ట్ ఒక బ్యాంక్ నిఫ్టీ నేను ట్రేడ్ చేశాను ఆప్షన్స్. రెడ్ పడంగానే ఆప్షన్స్ పి బై చేశాను, అంటే సెల్ చేశాను బేసికల్లీ. ఇక్కడ నుంచి సెల్ అనుకోండి. సో నేనేమనుకున్నాను అంటే రెడ్ ఏదైతే ఉందో కింద బ్యాంక్ నిఫ్టీ కింద లెవెల్ అక్కడ రీచ్ అవ్వాలి బేసికలీ. అది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్. అట్లీస్ట్ ఈ గ్యాప్ అన్న ఫిల్ చేసి పైకి వెళ్తుంది లేదా కింద నుంచి వెళ్తుంది అనుకున్నాను. 2 అట్రాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ బేసికలీ, ఈ గ్యాప్ ఫిట్టింగ్ ఒకటి అండ్ రెడ్ జోన్. ఆబ్వియస్లీ రావాలి ఇక్కడ, బట్ నేను ఇక్కడైతే సెల్ చేశాను. ఇక్కడ లాస్ అయింది. మళ్ళీ నేను ఏం చేశాను అంటే ఇమీడియట్గా ఇక్కడ మళ్ళీ రాగానే సమ్వేర్ ఇక్కడ నేను మళ్ళీ బై చేశాను. అంటే పొజిషన్ రివర్స్ అయింది బేసికల్లీ. కిందికి రాదని నాకు అర్థమైంది. ఈ లెవెల్ గ్రీన్ లెవెల్ మళ్ళీ బ్రేక్ అయ్యాగానే రివర్స్ చేశాను పొజిషన్. ఈసారి బై చేశాను. బై చేసి బేసికలీ నేను ఇక్కడ సమ్వేర్ ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, అంటే ఇక్కడ పైన ప్రాపర్ లెవెల్ ఏం లేదు, బట్ ఈవెన్ పైకి వెళ్ళాలి. నిన్న గత 2 days చూస్తే నిన్న అయితే సైడ్ వేస్ మార్కెట్ కంప్లీట్లీ. ఇవాళ అయితే మార్కెట్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తుంది, చాలా పెద్ద టార్గెట్ వస్తుంది అని అనుకున్నాను బేసికల్లీ, బట్ రాలేదు. అండ్ పైన లెవెల్స్ కూడా లేవు యాక్చువల్లీ. ఓకే, సో ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోయాను. దీని తర్వాత చూస్తే మార్కెట్ అంతా పడిపోయింది, ఇంకా ఈ లెవెల్ రీచ్ కాలేదు. ఇదంతా ప్రాపర్ ట్రేడ్గా నేనైతే గమనించాను. సో ప్రాపర్ ట్రేడ్ ఇవాళ నేను చేసిందంటే ఇక్కడ సెల్ చేశాను, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇమీడియట్ మళ్ళీ రివర్స్ చేసి పొజిషన్ బై చేశాను. ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయ్యాను. ఓకే, అంటే లాస్ కన్వర్టెడ్ టు ప్రాఫిట్. ఓకే, సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ నాకు. నేను జనరలీ ఫ్యూచర్ చార్ట్స్ చూస్తాను మనం టైం ఫ్రేమ్ ట్రేడింగ్కి, ఎందుకంటే అవే యాక్యురేట్, దాన్ని బట్టి మనం ఆప్షన్ ట్రేడ్ చేయాలి. కానీ ఇవాళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్యాష్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఇంపార్టెంట్ రెడ్ క్యాండిల్, ఇంపార్టెంట్ కాదు, ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది. ఈ రెడ్ క్యాండిల్ పడ్డది అండ్ ఇక్కడ కూడా రెడ్ క్యాండిల్ పడ్డది. బట్ ఇక్కడ మీరు ఫ్యూచర్లో చూస్తే అంత పెద్ద క్యాండిల్ ఏం పడలేదు. సో ఈ క్యాండిల్ దగ్గర పడంగానే మనం జనరలీ ఎట్లా అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఇక్కడ వరకు పెద్ద క్యాండిల్ కదా, సో ఈ క్యాండిల్ బ్రేక్ అయితే మనం బై చేయాలి జనరలీ. ఓకే, బట్ నిఫ్టీలో ఫ్యూచర్స్లో ఇక్కడ బ్రేక్ అవ్వని బై చేసాం, ప్రాఫిట్లో వచ్చాం. బట్ ఇక్కడ చూస్తే మనం ఈ క్యాండిల్ పెద్ద క్యాండిల్ బై ఇక్కడ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి జనరలీ. ఈ ఓపెన్ బ్రేక్ అయితేనే మనం బై తీసుకుంటాం, పొజిషన్ రివర్స్ చేస్తాం. బట్ ఇక్కడ ఎట్లా ఉందంటే ఈ పొజిషన్ ఇక్కడైతే ఇమీడియట్లీ రివర్స్ చేస్తాము. పెద్ద క్యాండిల్ చిన్న క్యాండిల్ కాబట్టి ఈ పెద్ద క్యాండిల్ వల్ల మనం నిఫ్టీ చూసి క్యాష్ చార్ట్ చూసి ట్రేడ్ చేస్తే రివర్స్ చేయలేము, పొజిషన్ అక్కడ స్టక్ అయి ఉంటాం. బట్ మనకి బేసికలీ ఏంటంటే ఒకవేళ క్యాష్ చూసి ట్రేడ్ చేస్తే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ సెల్ చేయొచ్చు, మళ్ళీ రివర్స్ అవ్వని ఎగ్జిట్ అవ్వచ్చు. లేదా ఇంకో రకమైన ట్రేడ్ కూడా ఉంది. ఈ క్యాండిల్ సమ్వేర్ ఇక్కడ మనకి ఆర్ నిఫ్టీ చూసి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయొచ్చు, అంటే అట్లా కూడా చేయొచ్చు. సమ్వేర్ ఇది బ్రేక్ అవ్వలేకపోయింది, ఇక్కడ సెల్ చేస్తుంటే ప్రాపర్గా మనకి గ్రీన్ అనేది ఒక టార్గెట్ అయ్యేది. ఓకే, ఈజీగా గ్రీన్ ఒక టార్గెట్. ఓకే, సో ఈజీ టార్గెట్ అంటే ఈ లెవెల్కి బ్రేక్ చేయలేకపోయింది. ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేసి ఉంటే ఇంత మంచి టార్గెట్ వచ్చేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇది నా అబ్జర్వేషన్. అండ్ అలాగే ఇవాళ టాప్ గెయినర్స్ చూద్దాము. అంటే మార్కెట్ పెరిగింది కాబట్టి సిప్లా చూద్దాం ఫస్ట్. సిప్లా గ్రీన్ ఇక్కడ బై చేస్తాము. బై చేయగానే పేషెన్స్ టెస్ట్ చేస్తుంది ఇక్కడ వరకు రివర్స్ అయిన పొజిషన్. అంటిల్ బ్రేక్ అయ్యేంత వరకు మనం హోల్డ్ చేస్తుంటే పొజిషన్. నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ ఇది హిట్ అవుతుంది, హిట్ అయింది జనరలీ. బట్ జనరలీ టార్గెట్ ఇది హిట్ అయింది. దీని పైన ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే బ్లూ అనేది మన టార్గెట్ అవ్వాలి, బట్ రీచ్ అయిందా లేదా చూద్దాం. ఎస్, సూపర్గా రీచ్ అయింది. ఓకే,
నెక్స్ట్ గ్రీన్ తర్వాత రెడ్. బట్ అన్నిసార్లు రీచ్ అవుతామని చెప్పలేము. బట్ పేషెన్స్గా ఇదొక టార్గెట్ వన్. మనకి బ్లూ అనేది ఒక టార్గెట్, ఇంకో టార్గెట్. ఇంకా రెడ్ కూడా పెట్టుకోవచ్చు మనం ఓపిక అనమాట. ఇంకా రీచ్ అవుతాం గ్యారంటీ ప్రతిసారి లేదు. ఓకే, డాక్టర్ రెడీ చూద్దాము. డాక్టర్ రెడీ ఈజీ ట్రేడ్. సమ్వేర్ ఇక్కడ బై చేస్తాము. ఇది ఒకటి గ్రీన్ టార్గెట్, నెక్స్ట్ బ్లూ అనే టార్గెట్. ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తామండి. ఇది బ్రేక్ అయ్యాక సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు బై చేసి. అంటే ఇక్కడ బై చేయాలి బేసికలీ. ఓకే, ఇప్పుడు మనం అనాలిసిస్ చేస్తే గ్రీన్ ఓకే, గ్రీన్ కదా. జనరల్ ఎట్లా ఉంటుంది సైకాలజీ, ఇక్కడ రివర్స్ అవుతుంది పొజిషన్ అని ఉంటుంది. కానీ మనం బై చేస్తాం బేసికలీ. ఇక్కడ బై చేస్తుంటే ఈ పేషెన్స్ లెవెల్ ఇక్కడ వరకు వచ్చింది. పేషెన్స్ టెస్ట్ చేసింది. దీని తర్వాత ఈ టార్గెట్ హిట్ అయింది. మనకి ఈ టార్గెట్ కాదు, సమ్వేర్ ఇక్కడ బై చేస్తాం కాబట్టి ఇక్కడ సమ్వేర్ ఇది బ్రేక్ అయినాక ఇక్కడ సమ్వేర్ మిడ్లో ఎగ్జిట్ కావచ్చు. ఓకే, దాని తర్వాత బ్లూ. ఓకే, దాని తర్వాత లేదు ఇంకా పేషెన్స్గా అంటే అంతే, ఇంకా లేదు, సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. బ్లూ అనేది పర్ఫెక్ట్ అనమాట మనకి. ఇంకా ఇదొక టార్గెట్ వన్ సమ్వేర్ మిడిల్ ఆర్ ఇక్కడ. ఇంకో స్టాక్ వచ్చేసి బజాజ్ ఫిన్సర్. ఓకే, బజాజ్ ఫిన్సర్వ్ అనేది ఇది పేరుకి పెరిగిన గ్యాప్ అప్ ఇచ్చిన. ఇక్కడ ఇంకో ట్రేడ్ గ్రీన్ రెడ్, ఇక్కడ రెడ్ ఈ పరంగానే ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేయగానే ఈ గ్రీన్ అనేది టార్గెట్ మనకి, కానీ ఇక్కడ రీచ్ కాలేదు. తర్వాత రీచ్ అయిందా చూద్దాం. ఎస్, తర్వాత రీచ్ అయింది బేసికలీ. ఓకే, అంతే. దాని తర్వాత ఇంకా ట్రేడ్ ఏం లేదు ఇంకా. అండ్ లూజర్స్ చూద్దాము. టాటా కన్జ్యూమర్. సో టాటా కన్జ్యూమర్ అనేది పడ్డది స్టాక్. ఈజీ ట్రేడ్. ఇక్కడ సెల్ చేసుకుంటే సమ్వేర్ ఈ లెవెల్ వరకు, నిన్నటి లెవెల్ వరకు, అంటే లెవెల్స్ ఏం లేవు బేసికల్లీ. మనం పివట్ వేసుకొని సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ కానీ. ఓకే, సో ఇంకా డీప్కి వెళ్తే రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది. ఇక్కడ సెల్ చేస్తామండి. ఇక్కడ సెల్ చేస్తే మన టార్గెట్ ఇక్కడ వరకు ఆర్ ఇక్కడ మిడ్ ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు మనం. ఓకే, అంటే లెవెల్స్ లేవు ప్రాపర్గా. పివట్ లెవెల్స్ వేసుకోవాల్సిందే. ఈ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అయితే ఇది గ్రీన్, బట్ రీచ్ కాలేదు బేసికలీ. ఓకే, రీచ్ కాలేదు. నెక్స్ట్ బజాజ్ ఆటో. బజాజ్ ఆటో ఈజీ రెడ్ పడ్డది. రెడ్ పడ్డాక ఈజీగా ఈ గ్రీన్ లెవెల్ అనేది మన టార్గెట్. దీని కింద కూడా సమ్వేర్ పెట్టుకోవచ్చు. దీని తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది ఆబ్వియస్లీ. పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. దీని తర్వాత కిందికి వెళ్ళిందా లేదా చూద్దాం. అంటే నెక్స్ట్ రెడ్ అని టార్గెట్, బట్ రీచ్ కాదు మోస్ట్లీ. చాలా గ్యాప్ ఉంది. సో ఓవరాల్ సెల్ చేస్తే గ్రీన్ అనేది టార్గెట్ వన్, కింద ఒక టార్గెట్. లేదు ఇంకా పేషెంట్ వెయిట్ చేస్తే సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి జొమాటో ఎటర్నల్ స్టాక్. జొమాటో కూడా ఇక్కడ సెల్ చేసి సమ్వేర్ ఇక్కడ ఇది టార్గెట్, బట్ టార్గెట్ రీచ్ కాలేదు. ఇంకా మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ జోన్ మళ్ళీ కిందకి వచ్చింది. ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు పివట్ వేసుకొని. జనరల్లీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ రీచ్ కాకముందు ఇక్కడ పివట్లో ఎగ్జిట్ అవ్వాలి. మనకి ఇక్కడ టచ్ అవ్వదని మనకు ముందే తెలియదు, బట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పడి ఇక్కడ సమ్వేర్ మనకి చూసి ఎగ్జిట్ అవుతాం. జనరల్లీ బాగా పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుంది స్టాక్. సో ఇప్పుడు డీప్ అనాలిసిస్కి వస్తే గ్రీన్ పడ్డది. ఇక్కడ బై చేస్తారు బేసికలీ. ఇక్కడ బై చేస్తారు జనరల్ ట్రేడ్. బట్ బై అయ్యగానే కింద పడ్డది రెడ్ పడ్డది. ఇక్కడ బ్రేక్ అయింది. మళ్ళీ సమ్వేర్ ఇక్కడ మనం సెల్ చేస్తాం. సెల్ చేసినాక మనం టార్గెట్ అండ్ గ్రీన్, బట్ గ్రీన్ రీచ్ అవ్వదు. ఇక్కడ సమ్వేర్ పివట్ వేసుకొని ఎగ్జిట్ అయిపోవాలి అంతే. ఇంకా దిస్ ఇస్ నో ప్రాపర్ ట్రేడ్. ఓకే, సో
డో జోన్స్ చూద్దాము ఎలా ఓపెన్ అయింది మార్కెట్ ఏంటి అనేది. ఓకే, రెడ్ ఇక్కడ సమ్వేర్ ఇక్కడ మనం సెల్ చేస్తాము. సెల్ చేసినాక ఇక్కడ సమ్వేర్ పివట్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. లేదు ఒకటి పివట్ లేదు, ఇంకా పేషెన్స్గా అసలు లెవెల్ టార్గెట్ ఏమైనా ఉందా? టార్గెట్ లేదు బేసికలీ. యా, చాలా డీప్ టార్గెట్ బట్ రీచ్ అవుతానే అయితే లేదు. రెడ్ పడ్డది, మనం సెల్ చేస్తాము, ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అవుతాము, లేదా పేషెన్స్గా వెయిట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది లాస్. ఇక్కడ పొజిషన్ రివర్స్ చేసి ఇక్కడ బై చేస్తాము. ఇక్కడ బై చేయగానే మోస్ట్లీ ఈ రెడ్ లైన్ వెళ్ళే వరకు ఛాన్స్ ఉంది. ఓకే, ఈ గ్యాప్ అయితే ఫిల్ అవ్వాలి. ఇది ఒక టార్గెట్ 1. నెక్స్ట్ ఇక్కడ ఒక టార్గెట్. నెక్స్ట్ పైన కొంచెం ఇంకా లేపేసిన ఇంకా సమ్వేర్ ఎగ్జిట్ కావచ్చు. ఓకే, సో ఇది డో జోన్స్ అనేది. రేపు మార్నింగ్ ర్యాప్లో చూద్దాము ఎక్కడ రీచ్ అయిన టార్గెట్ అనేది. ఓకే, బిట్ కాయిన్ చూస్తే మనకి వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. రెడ్ ఇక్కడ సెల్ చేస్తాను, సమ్వేర్ ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ సడన్గా పొజిషన్ రివ్యూజ్ అయింది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ బై చేస్తే ఈ లెవెల్ టార్గెట్ ఆర్ పైన ఇక్కడ వరకు టార్గెట్ చూసారు కదా ఇక్కడ. బట్ మనకి ఏమైంది అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఇది బ్రేక్ అయినాక బై చేస్తే మళ్ళీ రివర్స్ అయ్యి కిందకి వచ్చింది, పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ప్రాపర్ ట్రేడ్ చూస్తే ఇక్కడ సెల్ చేసి ఇక్కడ సమ్వేర్ ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ వరకు వెయిట్ చేసేసి సమ్వేర్ ఇంకా అయిపోయింది ఒక ట్రేడ్. అదొకటి. నెక్స్ట్ అంతే, ఇంకా అదొక ట్రేడ్. నెక్స్ట్ ఇంకోటి ఈ లెవెల్, ఇక్కడ ఈ లెవెల్ హిట్ అవ్వగానే ఆబ్వియస్లీ రివర్స్ అవుతుంది పొజిషన్ కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేయొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లెవెల్ వరకు. ఓకే, సో దాని తర్వాత మార్కెట్ చూద్దాం ఇక్కడ రీచ్ అయింది అనేది. ఎస్, సో పేషెన్స్గా చూస్తే మనకి ఇక్కడ సెల్ చేస్తుంటే సమ్వేర్ ఇక్కడ ఒక టార్గెట్ లేదా పివట్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తారంటే ఈ ఇంకో S1 కింద టార్గెట్ తీసుకోవచ్చు మనం బేసికలీ. ఓకే, సో ఇది ఇవాళ బిట్కాయిన్ సంబంధించిన ట్రేడ్. ఇంకా గోల్డ్లో చూస్తే మనకి గోల్డ్లో ఇక్కడ సమ్వేర్ సెల్ చేసి ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ కావచ్చు, దీని తర్వాత ఇక్కడ బ్రేక్ అయినాక ఇక్కడ బై చేసి ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, పేషెన్స్గా ఉండాలంటే ఇక్కడ వరకు క్యారీ చేయొచ్చు పొజిషన్. క్రూడ్ చూస్తే వెరీ ఈజీ ట్రేడ్. ఇక్కడ రెడ్ సెల్ చేస్తాం, రెడ్ అనే టార్గెట్ ఇక్కడ ఇంకో రెడ్ దగ్గర రీచ్ అయింది, అంతే. ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తామంటే గ్రీన్ ఇంకా బ్లూ ఇంకా వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది ఇంకా. ఓకే, సో ఇది ఇవాళ ట్రేడ్స్. సో ఇలా 1 minute టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్స్ అయితే చేయాలి. రియల్ లైవ్ మార్కెట్లో చూసుకోవాలి మార్కెట్ ఎటు పోతుంది అనేది, ఆ డైరెక్షన్లో ట్రేడ్ చేయాలి, లెవెల్స్ గీసుకోవాలి. న్యూస్ అసలు చూడొద్దు. న్యూస్ ఒకటి ఉంటుంది చెప్పింది, ఇక్కడ ఇంకో జరిగేది ఒకటి ఉంటుంది. న్యూస్ బేస్డ్ ఛానల్స్ అయితే చూడడం ఆపేయాలి, అప్పుడే మనకి చాలా క్లారిటీ వస్తుంది స్టాక్స్లో. ఓన్లీ చార్ట్స్ అనమాట. సో చార్ట్ చూసి ఇలా ట్రేడ్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కలుద్దాం.